మీరు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ బిజినెస్ కి మంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే మా ఛానల్ ను సంప్రదించండి. టైం 24/7. మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8464069293. ఆరోగ్యమే మహాభాగ్యం. మన శరీరం ఇచ్చే సూచనలను చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇది భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య ప్రమాదాలకు దారితీయవచ్చు. అలాంటి ఒక పరిస్థితే రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య తగ్గడం. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనే 3 రకాల కణాలు ఉంటాయి. ఇవి ప్లాస్మా ద్రవంలో తేలుతూ ఉంటాయి. శరీరానికి గాయమైనప్పుడు ప్లేట్లెట్స్ రక్తాన్ని గడ్డలుగా మారుస్తాయి. దీంతో రక్తస్రావం ఆగిపోతుంది. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే రక్తం గడ్డకట్టదు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య తక్కువగా ఉన్న ఈ పరిస్థితిని థ్రోంబోసైటోపెనియా అంటారు. ప్లేట్లెట్ సంఖ్య తగ్గినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలేంటి, ఎంత కౌంట్ ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. సాధారణ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉండాలి అంటే, ప్లేట్లెట్ కౌంట్ అంటే రక్తంలో రక్త ఫలకాల సంఖ్యను కొలిచే పరీక్ష. ఆరోగ్యకరమైన పెద్దవారిలో సాధారణంగా ప్రతి మైక్రోలీటర్ రక్తానికి 1,50,000 నుంచి 4,50,000 ప్లేట్లెట్స్ ఉండాలి. పురుషులలో సాధారణంగా 1,50,000 నుంచి 4,50,000 వరకు మరియు స్త్రీలలో సుమారు 1,50,000 నుంచి 3,50,000 వరకు ప్లేట్లెట్స్ ఉండాలి. వయసు, లింగాన్ని బట్టి ఈ సంఖ్యలో స్వల్ప తేడాలు కనిపిస్తాయి. 64 ఏళ్లు పైబడిన వారిలో సగటు సాధారణ విలువ 1,50,000 కంటే కాస్త తక్కువగా ఉండవచ్చు. ప్లేట్లెట్ సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి? శరీరంలో ప్లేట్లెట్ సంఖ్య పెంచడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి. అందులో పోషకాలు, ఫోలేట్, విటమిన్ B12, విటమిన్ C, D, K సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్లేట్లెట్స్ పరిమాణం పెంచడానికి బొప్పాయిని ఆహారంలో తీసుకోవచ్చు. అధ్యయనాల ప్రకారం బొప్పాయి ఆకులు ప్లేట్లెట్ సంఖ్య, ఎర్ర రక్త కణాలు పెంచడానికి సహాయపడతాయి. ఈ ఆకులను మరిగించి రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. చికిత్స, నివారణ. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గినప్పుడు దాని వెనుకనున్న కారణాన్ని బట్టి చికిత్స అందిస్తారు. మద్యం అలవాటు ఉంటే మానేయడం మంచిది. ముందు చెప్పిన లక్షణాలు కనిపిస్తే లేదా ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉన్నట్టు నిర్ధారణ అయితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. స్వయంగా వైద్యం చేసుకోకూడదు. గాయాలు లేకుండా ప్లేట్లెట్ కౌంట్ చాలా తక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్లెట్ మార్పిడి అవసరం కావచ్చు. ప్లేట్లెట్ కౌంట్ తగ్గడానికి కారణాలు చాలా మంది డెంగ్యూ వస్తేనే ప్లేట్లెట్ సంఖ్య తగ్గుతుందని భావిస్తారు. అయితే డెంగ్యూ మాత్రమే కాదు, ప్లేట్లెట్ సంఖ్య తగ్గడానికి అనేక ఇతర కారణాలు సైతం ఉంటాయి. ఉదాహరణకు రక్తంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎముక మధ్య సమస్యలు అంటే బోన్ మ్యారో డిజార్డర్స్, ఇడియోపాథిక్ థ్రోంబోసైటోపెనిక్ పరుప్రా, హెమోలిటిక్ యూరెమిన్ సిండ్రోమ్, హైపర్స్లెనిజం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, విటమిన్ B12, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు తక్కువ అవ్వడం కూడా ప్లేట్లెట్ సంఖ్య తగ్గడానికి ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ప్లేట్లెట్ కౌంట్ ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. వాటిని వెంటనే గుర్తించడం ముఖ్యం. చిన్న గాయాలు సైతం తీవ్ర రక్తస్రావం కలిగిస్తాయి. చర్మంపై చిన్న నీలం, ఎరుపు, ఊదా రంగుల గుర్తులు కనిపిస్తాయి. ముక్కు నుంచి లేదా చిగుల నుంచి ఎక్కువగా రక్తం కారుతుంది. ఎరుపు లేదా గులాబీ రంగులో మూత్రం వస్తుంది. రక్తంతో వాంతులు అవ్వడం, బలహీనంగా తల తిరుగుతున్నట్లు అనిపించడం దీనికి లక్షణాలు. ప్లేట్లెట్ సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి? శరీరంలో ప్లేట్లెట్ సంఖ్య పెంచడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.